ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఒక పెద్ద కళ. అమెరికా వెళ్ళిన వాళ్ళ గురించి, అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. అది ఒకప్పటి. ఆ తర్వాత విద్యారీత్యా అలాగే ఉద్యోగాల రీత్యా ఎప్పుడైతే భారతదేశానికి ఐటీ రంగం ఒక వరంగా మారిందో, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు అలాగే చెన్నై వంటి మహానగరాలకు ఐటీ రంగం విస్తరించిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడి అక్కడ నుంచి ప్రాజెక్టుల మీద లేకపోతే ఉద్యోగాలు, లేకపోతే కంపెనీ ఇచ్చిన ఆఫర్లు, లేకపోతే ప్రమోషన్స్తో ఉద్యోగాల పేరిట ఫారెన్ వెళ్ళేవారు, లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడే కొంతకాలం ఉండి తిరిగి వచ్చేవారు. ఆ తర్వాత క్రమంగా కూడాను తమ ఉద్యోగాలను శాశ్వతంగా అమెరికాకి షిఫ్ట్ చేసే పరిస్థితులు రోజులు వచ్చాయి. ఐటీ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ రోజు రోజుకి ఒక మార్పు చెందుతూ వచ్చిందో ఐటీ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపేవారు. ఆ క్రమంలో అమెరికా మొదటి స్థానంలో ఉండేది, అప్పుడు ఇప్పుడు కూడాను. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమెరికా వద్దు, ఇండియా ముద్దు అనే పరిస్థితికి వచ్చింది. బాబోయ్, అమెరికాలో మేము ఉండలేమంటున్నారు ఇండియన్ అమెరికన్స్. ప్రతి 10 మందిలోనూ కూడా 4 వెనక్కి రావడానికి ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ టూరిజం సర్వేలో మాత్రము అమెరికాలో ముఖ్యంగా ఇండియన్స్ పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మార్పులు కానివ్వండి, రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఆర్థికంగాను అక్కడ నివసించడానికి ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని అనిశ్చిత నిర్ణయాలు, అది రాజకీయంగా కావచ్చు, లేకపోతే కనుక విదేశాల నుంచి అమెరికాకి వచ్చినటువంటి వాళ్ళ మీద కానివ్వండి, లేకపోతే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద కానివ్వండి ఎక్కువ ఆంక్షలు విధించటము, ఎక్కువ ఖర్చులు పెరిగిపోవటము, ఈ మధ్యన యుద్ధం పేరుతో అక్కడి ధరలు ఆకాశాన్ని అంటడము, బతకటానికి వీలు లేకుండా కూడా సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువైపోవడం, ఆర్థిక భారాలు, అలాగే ఇంకొకటి లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు అనే నినాదం ఇప్పుడు బాగా ఎక్కువైపోవడంతోనూ కూడా చాలా వరకు కూడా H1B వీసాల మీద తీసుకొచ్చినటువంటి ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో చాలామంది ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగుల మీద ప్రభావం చూపిందనే చెప్పాలి. ముఖ్యంగా వలసదారుల విషయంలో మాత్రం కఠినంగానే నిర్ణయాలు తీసుకున్న, అక్రమ వలసలు ఆగిపోయినప్పటికీ మాత్రము H1B వీసాలు ఇవ్వడంలో కానివ్వండి, వాటిని ఎక్స్టెన్షన్ చేయడంలో కానివ్వండి, కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్తో నానా తలనొప్పి అండ్ చికాకు తెప్పించిన పరిస్థితి అనమాట. అసలు అక్కడ ఉండాలంటేనే ఒక రకమైనటువంటి బాధాకరమైన వాతావరణము, అలాగే ఎందుకు వచ్చాము అన్న పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండియన్స్ పరిస్థితి. అందుకే తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రతి 10 మందిలోనూ కూడా 4 ఇండియాకి తిరిగి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. అది ఏదైనా కానీ, కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు అమెరికా ప్రతిష్ట మాత్రం పూర్తిగా కూడా రోజు రోజుకి దెబ్బతింటూ వస్తున్న పరిస్థితి. వలసలు తగ్గినప్పటికీ, అక్రమ వలసలను కంట్రోల్ చేసినప్పటికీ కూడా అమెరికాలో నివసిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం చూపిస్తున్న ఇతర దేశాల వాళ్ళు తిరిగి అమెరికా నుంచి వెళ్ళిపోతే అమెరికాకే చాలా ఆర్థిక నష్టం అంటున్నారు అమెరికా ఆర్థిక నిపుణులు.